హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే లవ్లీ వ్లాగ్స్. ఊరు నుంచి అయితే మా మామయ్య వాళ్ళు వచ్చారు. సో వాళ్ళని బయటికి తీసుకెళ్దాము అని వైజాగ్లో 3 బెస్ట్ ప్లేసెస్ అయిన ఆర్కే బీచ్, రిషికొండ బీచ్ అండ్ కైలాసగిరి చూపిద్దామని అయితే ప్లాన్ చేసాము. ముందు వీడియోలో మీరు చూసారు కదా, షార్ట్ వీడియోస్లో పెట్టానండి. రిషికొండ బీచ్ ఇంకా ఆర్కే బీచ్ పెట్టాను. ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. ప్రజెంట్ అయితే కైలాసగిరి దగ్గరలో అయితే ఉన్నాము. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. క్యాబ్లో వచ్చిన కన్నా బైక్ మీద వస్తే చాలా బాగుంటుందండి. వ్యూని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆగి. సో మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం బైక్ మీదే రండి. రోడ్ సైడ్ అయితే బీచ్ కూడా కనిపిస్తుంది. అలాగే దగ్గరలో తన్నీటి పార్క్ అనేది కూడా ఉంది ఇక్కడ. సో మేమైతే ఫైనల్గా అయితే కైలాసగిరి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఎంట్రన్స్ మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి అయితే ఒక వెహికల్తో వచ్చాము. సో లోపలికి వెళ్ళడానికి మాత్రం వేరే వెహికల్లో మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఏంటంటే బస్సులు కూడా ఉన్నాయండి పైకి వెళ్ళడానికి అయితే. చాలా బాగుంటుంది ఇక్కడ. బైక్తోని వస్తేనే ఇంకా రియల్గా అయితే కంఫర్ట్గా ఉంటుంది నాకు తెలిసి. ఇంకా పైనుంచి చూస్తే ఇంకా వ్యూ చాలా బాగుందండి. ఏంటంటే ఒక పక్క బీచ్ ఉంది, ఇంకో పక్క ఒక సిటీని చూసినట్టు చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అయితే. క్యాబ్లో చాలా స్పీడ్గా వెళ్తున్నాం కాబట్టి మీకు సరిగా కనిపించట్లేదండి. సో అందుకే నేను చెప్పాను, బైక్ మీద వస్తే చాలా బాగుంటుంది చూడడానికి అయితే. ఫొటోస్ అండ్ అలాగే వీడియోలు తీసుకోవడానికి అయితే బెస్ట్ ప్లేసెస్ అని మాత్రం నేను చెప్పగలను. చాలా బాగుంది కైలాసగిరి ఎంట్రన్స్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో పైకి అయితే వచ్చేసాం, మీరు చూస్తున్నారు కదా. ఇదండి, ఇక్కడ బస్సెస్ అయితే పార్క్ చేశారు. ఇక్కడ వరకు వస్తాయి బస్సెస్. సో మేమైతే కొంచెం ముందుకు వెళ్ళాము. ఇంకో సైడ్ ఇక్కడ పార్కింగ్ మీకు కనిపిస్తుంది. అటు సైడ్ బైక్, ఇదండి ఎంట్రన్స్. అటు సైడ్ బైక్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో మాకైతే ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఫస్ట్ అయితే మేము బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో అక్కడ నిల్చొని ఫోటోలు తీసుకొని చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా. చాలా బాగుంది అక్కడ ఫోటోలు తీసేసుకొని ఇంకా అలా అయితే లోపలికి వచ్చాము. చూడండి, కిడ్స్ ఆడుకుంటున్నారు. అది ప్లే గ్రౌండ్ బాగానే ఉంది, చాలా బాగుంది ఆడుకోవడానికి పిల్లలకి. అలాగే చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయండి, ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలా చాలానే ఉన్నాయి అక్కడ. సో అలా అయితే లోపలికి వెళ్తున్నాము. సో అక్కడైతే గుర్రం కనిపిస్తుందండి. మా హనీ అయితే ఎక్కడానికి చాలా భయపడుతుంది. వాళ్ళ మమ్మీ అయితే ఎక్కించడానికి ట్రై చేసింది, కానీ నేను ఎక్కనంటూ చాలా భయపడిపోయింది ఫస్ట్ టైం అని. నెక్స్ట్ అయితే కారులో కూర్చోబెట్టారు తన్ని. సో అందులో కూడా తను చాలా భయపడుతుంది, మీరే చూడండి. అస్సలకి డ్రైవింగ్ కూడా తను చేయట్లేదు, ఏడుస్తుంది. వాళ్ళ అమ్మ అయితే దాన్ని పట్టుకుంది, అలానే తను లోపల కూర్చుందే తప్ప తనైతే డ్రైవ్ చేయలేదు. సో మేమైతే కైలాసగిరిని మీకు చూపిస్తున్నాను చూడండి. ఫైనల్గా అయితే అక్కడికి మేము వెళ్ళిపోయాము. ఆ రోజు అయితే క్రౌడ్ చాలా ఉందండి. ఫొటోస్ తీసుకోవడానికి కూడా నాకు సరిగా అక్కడ అవ్వలేదు. సో నేనైతే కొంచెం ట్రై చేశాను వీడియో తీయడానికి, కానీ అటు నుండి సన్సెట్ పడుతుంది. సో క్లారిటీగా అయితే రాలేదు, కానీ పర్లేదండి, బాగానే వచ్చింది. సో ఒకవైపు నేను వీడియోలు తీసుకుంటుంటే నా పనిలో నేనుంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు అయితే అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. సో వాళ్ళతో పాటు ఇంకా నేను కూడా ఫోటోలు తీసుకుందామని అందరితో కలిసి అయితే మేము ఫోటోలు కూడా తీసుకున్నాము. ఆ ఫోటోలు ఇక్కడ పిన్ చేస్తాను, మీరు చూడండి. సో ఇదండి ఫోటో అయితే మేము తీసేసుకున్నాము. సో ఇదండి, కైలాసగిరిని అయితే చూడడం అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.